న్యూస్. హైదరాబాద్ దుండిగల్లో కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వెళ్లి పూలే విగ్రహాన్ని కారు ఢీకొట్టింది. ఆ కారులో ఉన్న విద్యార్థుల మద్యం మత్తులో ఉన్నట్టుగా తెలుస్తోంది. మద్యం మత్తు అతివేగం వల్ల ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. ఓఆర్ఆర్ సమీపంలోని సర్వీస్ రోడ్డు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద దృశ్యాలను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పూలే విగ్రహాన్ని కారు ఢీకొట్టింది. ఓఆర్ఆర్ సమీపంలోని సర్వీస్ రోడ్డు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కారులో మద్యం సీసాలు కూడా ఉన్నాయి అని పోలీసులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో టెక్ మహేంద్ర వర్సిటీ విద్యార్థి చనిపోయాడు. మరో 3 విద్యార్థులకు గాయాలయ్యాయి. చనిపోయిన విద్యార్థి వరంగల్కు చెందిన అన్నమనేని మేఘాంశ్ అని పోలీసులు చెప్తున్నారు. మహేంద్ర వర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. విద్యార్థులకు మానస్, శ్రీచరణ్ రెడ్డి, ఆర్నవ్లకు గాయాలయ్యాయి. మొత్తం అందులో 4 ఉన్నారు. ఒక విద్యార్థి మరణించాడు. 3 విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. అతివేగం మద్యం మత్తులో అతివేగంతో కారు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. పూలే విగ్రహాన్ని ఢీకొట్టిన కారు దృశ్యాలను కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. పెట్రిషియా, ఈ ప్రమాదం గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో జ్యోతిరావు పుల్లే విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. టెక్ మహేంద్ర యూనివర్సిటీలో చదువుతున్న ఒక స్టూడెంట్ అయితే స్పాట్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం కూడా పూర్తిగా అయితే మద్యం మత్తులో జరిగిందని తెలుస్తుంది. పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతను వరంగల్ కి చెందిన వ్యక్తి అని కూడా తెలుస్తుంది. వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ సుమారుగా దాంట్లో 4 నుంచి 5 వరకు అయితే ఉన్నారు అని అయితే తెలుస్తుంది. మేఘస్ అన్న వ్యక్తి సెకండ్ ఇయర్ బీటెక్ మహీంద్ర యూనివర్సిటీలో చదువుతున్న వ్యక్తి అయితే చనిపోయారు. అతివేగం మరియు డ్రింక్ అండ్ డ్రైవ్ అయితే ఉంది అని కూడా అయితే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో అయితే తెలుస్తుంది. ఈ వెహికల్ కూడా నెక్సాస్ ఎక్స్వి నంబర్ కూడా TS11 EK 9744 అని తెలుస్తుంది. అతి వేగంతో జ్యోతిరావు పులే విగ్రహాన్ని సర్వీస్ రోడ్ ఓఆర్ఆర్ ఎక్కడైతే ఉందో అక్కడ వేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడనే స్పాట్ ఒక వ్యక్తి స్టూడెంట్ అయితే చనిపోయారు. మరి స్టూడెంట్స్ ఎవరైతే సాయి, మానస్, సాయి చరణ్, అర్నబ్ వీళ్ళందరికీ కూడా చాలా సీరియస్ గా ఇంజరీస్ అయ్యాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. చనిపోయిన వ్యక్తిని మాత్రం పోలీసులు గాంధీ హాస్పిటల్ కి షిఫ్ట్ అయితే చేశారు. కేసు నమోదు చేసుకొని పూర్తిగా దుండిగల్ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. గాయపడ్డ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ పరిస్థితి అయితే కొంచెం విషమంగా ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని ఇంజరీస్ అయితే సీరియస్ ఇంజరీస్ అయితే కొన్ని జరిగాయి. పూర్తిగా అయితే వాళ్ళని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళందరూ కూడా హాస్టల్లో ఉంటారు. ఒకటే హాస్టల్లో ఉంటూ ఇక్కడ చదువుతున్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కి అయితే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. చనిపోయిన వ్యక్తి బాడీ మాత్రం గాంధీకి షిఫ్ట్ చేశారు. రైట్ బెట్రేషా. హైదరాబాద్ దుండిగల్లో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో పూలే విగ్రహాన్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న కారు ఢీకొట్టింది. ఆ సమయంలో ఆ కారులో మొత్తం 4 ఉన్నారు. మద్యం మత్తు అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఓఆర్ఆర్ సమీపంలోని సర్వీస్ రోడ్డు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో మద్యం సీసాలను కూడా గుర్తించారు. ప్రమాదంలో బీటెక్ చదువుతున్నాడు మహేంద్ర వర్సిటీ విద్యార్థి మృతి చెందాడు. మరో 3 విద్యార్థులకు గాయాలయ్యాయి. చనిపోయిన విద్యార్థి వరంగల్కు చెందిన అన్నమనేని మేఘాంశగా గుర్తించారు. మహేంద్ర వర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మిగిలిన విద్యార్థులకు కూడా గాయాలయ్యాయి. సాయి, మానస్, శ్రీచరణ్ రెడ్డి, ఆర్నవ్లకు తీవ్ర గాయాలయ్యాయి. నిసాన్ ఎక్స్వి కార్లో వీళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు. తాగి వాహనాన్ని నడిపి అతివేగంతో పూలే విగ్రహాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.